హలో నమస్తే, వెల్కమ్ టు మూవీ మిక్చర్. వయసు మీద పడిన ఎనర్జీ తగ్గని హీరోస్లో రజనీకాంత్ స్టైలే వేరు. జైలర్ హిట్ తర్వాత మరింత స్పీడ్ పెంచిన తమిళ్ సూపర్ స్టార్ కథ లేకుండానే సెట్స్ పైకి వెళ్ళాడా? ఎంతో ప్రెస్టీజియస్గా తెరకెక్కిన కూలీ మూవీలో కాంటెంట్ కంటే స్టార్స్నే నమ్ముకున్నారా? ఈ విషయాన్ని రజనీకాంత్ ముందుగానే ఊహించాడా? గత 6 నెలలుగా తమిళ్ సినిమా ఇండస్ట్రీ ఫోకస్ చేసిన 1000 కోట్ల టార్గెట్ రీచ్ అవ్వకపోవడమే కాదు, సినిమాలు బ్రేక్ ఈవెన్ కూడా కష్టమవుతోందా? స్టార్ హీరోల సినిమాలు సరైన కంటెంట్ లేక వరుసగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాయి. ఈ టైంలో అందరి దృష్టి ఒక్క సినిమాపై కేంద్రీకృతమైంది, అదే కూలీ. లోకేష్ కనకరాజు సూపర్ స్టార్ రజనీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద గొప్ప అద్భుతాన్ని క్రియేట్ చేయలేకపోయింది. అతి కష్టంగా బ్రేక్ ఈవెన్ మాత్రమే సాధించే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాల అంచనా. ఈ పరిస్థితికి ప్రధాన కారణం కూలీ సినిమాలో సరైన కథ లేకపోవడమే. దీంతో తమిళ సినిమాలు ఇప్పట్లో 1000 కోట్ల క్లబ్లో చేరే అవకాశం దాదాపుగా లేనట్లే కనిపిస్తోంది. షూటింగ్ కి ముందు కథ సిద్ధంగా లేకపోవడంతో రజనీకాంత్ ఈ రిజల్ట్ ని ముందుగానే ఊహించాడా? పరిశీలిస్తే కూలీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రజనీ మాటల్లో ఈ విషయం స్పష్టమవుతోంది. కోలీవుడ్ మోస్ట్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న చిత్రాలు వరుసగా స్టార్ హీరోస్ డైరెక్టర్స్ కాంబోలో వచ్చినవే. ఈ సినిమాలన్నీ సక్సెస్ఫుల్ కాంబోస్, భారీ బడ్జెట్, స్టార్ కాస్టింగ్ ఉన్నప్పటికీ కంటెంట్ ను పక్కన పెట్టడంతో బాక్సాఫీస్ వద్ద హల్చల్ చేయలేకపోయాయి. ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ లో హై ఎక్స్పెక్టేషన్స్ తో వచ్చిన విదాముయర్చి మొదటి డిజాస్టర్. వరుస హిట్లతో ఉన్న అజిత్ సక్సెస్ఫుల్ కెరీర్ కామ పెట్టినట్లయింది. అజిత్, మజీజ్, తిరుమనేని కాంబోపై పెట్టిన కాన్సంట్రేషన్ మూవీ కంటెంట్ పై పెట్టలేదు. దీంతో మేకర్స్ అంచనాలు తలకిందులయ్యాయి. పొనియన్ సెల్వన్ సిరీస్ తో హిట్ ట్రాక్ లో పడ్డ మణిరత్నం, నాయగన్ తర్వాత కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ మణిరత్నం నుంచి వస్తున్న చిత్రం కావడంతో ఆల్ ఇండస్ట్రీస్ ఈగర్ గా వెయిట్ చేశాయి. చాలా ఏళ్ల తర్వాత తిరిగి కమల్ హాసన్ తో టైఅప్ అయ్యి చేసిన సినిమా థగ్ లైఫ్. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాగా డిజాస్టర్ రిజల్ట్ మిగిల్చింది. అయితే కథ, స్క్రీన్ ప్లే సహజత్వం లోపించడంతో సినిమా దారుణ పరాజయం చవిచూసింది. శింబు, త్రిష, జోజు జార్జ్, ఐశ్వర్య లక్ష్మి, అశోక్ సెల్వన్, అభిరామి, నాజర్ లాంటి భారీ కాస్టింగ్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రొడ్యూసర్స్ కి భారీ నష్టాన్ని తీసుకొచ్చింది. అజిత్, దర్శకుడు అధిక రవిచంద్రన్ కాంబోలో వచ్చిన మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ రిలీజ్ కి ముందు టీజర్, ట్రైలర్ తో అంచనాలు పెంచి బజ్ క్రియేట్ చేశారు మేకర్స్. అయినప్పటికీ ఒక కమర్షియల్ సినిమాకి కావాల్సిన హంగులు సమకూర్చడంలో విఫలమైంది మూవీ టీం. దీంతో రిలీజ్ తర్వాత సినిమా బాక్సాఫీస్ వద్ద అతి కష్టం మీద బ్రేక్ ఈవెన్ సాధించగలిగింది. కొన్ని సినిమాలు థియేటర్లోనే కాదు, శాటిలైట్ అండ్ ఓటీటీలో కూడా సక్సెస్ కాలేకపోతున్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్ గా సూర్య హీరోగా వచ్చిన రెట్రో. థియేటర్లలో బిలో యావరేజ్ టాక్ తెచ్చుకున్న సినిమా. మంచి కంటెంట్ తో సినిమాలు చేసే సూర్య, డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజు కాంబినేషన్ అనగానే ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కు చేరుకున్నాయి. కట్ చేస్తే రిలీజ్ తర్వాత సినిమా కలెక్షన్స్ దారుణంగా ఉన్నాయి. ఒకప్పుడు థియేటర్లలో యావరేజ్ టాక్ ఉన్న సినిమాలు శాటిలైట్, ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ సూర్యకి ఉన్న ఫ్యాన్ బేస్ రెట్రో మూవీకి ఏమాత్రం ప్లస్ కాలేకపోయింది. దీనికి ప్రధాన కారణం సరైన కథ లేకపోవడం, స్క్రీన్ ప్రెజెంటేషన్ ప్రేక్షకులకు నచ్చకపోవడం కావచ్చు. వివేక్ అగ్నిహోత్రి డైరెక్షన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ ది బెంగాల్ ఫైల్స్. మరి తన ప్రీవియస్ ఫిల్మ్ ది కాశ్మీరీ ఫైల్స్ లా ఈ మూవీ కూడా సక్సెస్ సాధిస్తుందా, లేక ది వ్యాక్సిన్ వార్ లా మిక్స్డ్ టాక్ తో సరిపెట్టేసుకుంటుందా? బ్రిటిష్ జమానాలో పశ్చిమ బెంగాల్లో ఒక వర్గంపై జరిగిన దారుణ మారణ కాండను కళ్లకు కట్టినట్లు ఈ మూవీలో చూపించబోతున్నారు. ట్రైలర్ చూస్తుంటే ఈ మూవీ కూడా కాశ్మీర్ ఫైల్స్ లా కాంట్రవర్సీకి దారి తీస్తుందా? చూడాలి. వివేక్ అగ్నిహోత్రి రెగ్యులర్ సినిమా డైరెక్టర్ కాదు, దేశంలో జరిగిన సంఘటనలను రీసెర్చ్ చేసి తన సినిమాలకు కథా వస్తువులుగా తీసుకుంటాడు. అందుకే తన సినిమాలు కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ గా నిలుస్తున్నాయి. ది తాష్కెంట్ ఫైల్స్ మూవీ నుంచి రైట్ వింగ్ సినిమాలు చేయడం మొదలుపెట్టాడు వివేక్ అగ్నిహోత్రి. అలానే ప్రెజెంట్ తను చేస్తున్న ది బెంగాల్ ఫైల్స్ మూవీ కూడా కాశ్మీర్ ఫైల్స్ సినిమాల కాంట్రవర్సీకి దారి తీసేలా ఉందని ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. 2022లో వచ్చిన ది కాశ్మీర్ ఫైల్స్ దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది. ఈ సినిమాను చాలా మంది వ్యతిరేకించినా వాస్తవికతకు దగ్గరగా ఉందన్న కారణంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. కశ్మీరీ పండిట్ల ఊచకోత ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. నేషనల్ అవార్డ్స్ దక్కించుకున్న ఈ మూవీ కాంట్రవర్సీస్, పొలిటికల్ డిబేట్స్ కి కేంద్ర బిందువైంది. ఈ సినిమా సక్సెస్ తో రైట్ వింగ్ మూవీస్ ని ఆడియన్స్ ప్రోత్సహించడం మొదలైంది. ఆ తర్వాత వచ్చిన ది వ్యాక్సిన్ వార్ కమర్షియల్ సక్సెస్ కాలేకపోయినా మంచి పేరు తెచ్చుకుంది. 2020లో కోవిడ్ టైంలో ఇండియాలో జరిగిన కోవిడ్ వ్యాక్సిన్ వార్ని బేస్ చేసుకుని ఈ సినిమా నిర్మించారు. ఇందులో ఫ్రంట్ లైన్ సైంటిస్టులు స్ట్రగుల్, వ్యాక్సిన్ వార్లో ఇండియా సక్సెస్ స్టోరీని ప్యాట్రియాటిక్ టోన్లో చూపించారు.
బ్రిటిష్ కాలంలో హిందువులపై జరిగిన మారణకాండ బేస్ చేసుకుని ది బెంగాల్ ఫైల్స్ మూవీని తెరకెక్కించారు. మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, పల్లవి జోషి, దర్వన్ కుమార్, సిమ్రత్ కౌర్ లాంటి నటీనటులు అద్భుతంగా నటించారు. ఇందులోని ప్రతి డైలాగ్ హృదయాలను కదిలించేలా, ప్రతి సన్నివేశం ఆలోచించేలా సినిమాను చిత్రీకరించారు. మాలీవుడ్ ముద్దుగుమ్మ కళ్యాణి ప్రియదర్శన్ కొంతకాలంగా టాలీవుడ్ తో గ్యాప్ మెయింటైన్ చేస్తోంది. కేవలం డబ్బింగ్ ఫిల్మ్స్ తోనే హాయ్ చెప్పామంటే చెప్పాం అంతవరకే, కానీ సీరియస్ గా తీసుకోవడం లేదు. టీ టౌన్ వైపు మేడం తొంగి చూడకపోవడానికి రీజన్ ఏంటి? అవాయిడ్ చేస్తుందా? ఆఫర్స్ రావట్లేదా? ఇప్పుడు చూద్దాం. టాలీవుడ్ లో కేరళ ముద్దుగుమ్మలంటే ఎప్పుడూ క్రేజే. అందుకే అందం, అభినయం ఉన్న అమ్మాయిని భాష రాకపోయినా కేరళ కుట్టీలకు అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తూ ఉన్నారు టాలీవుడ్ మూవీ మేకర్స్. అందుకే ఈ అవకాశాలను అందిపుచ్చుకొని ఇక్కడ స్టార్ హీరోయిన్స్ గా చాలా మనీ అవుతున్నారు. కానీ కళ్యాణి ప్రియదర్శన్ మాత్రం దీనికి భిన్నంగా డబ్బింగ్ ఫిల్మ్స్ తోనే పలకరిస్తోంది. స్ట్రైట్ మూవీస్ చేయట్లేదు. అఖిల్ తో హలోలో పలకరించిన ఈ భామ ఆ తర్వాత చిత్రలహరి, రణరంగం లాంటి మూవీస్ చేసినా సరైన సక్సెస్ రాలేదు. ఆరంభం పర్వాలేదనిపించినా హ్యాట్రిక్ హిట్ మిస్ అవ్వడంతో ట్రాక్ మారిపోయింది. ప్రెజెంట్ కళ్యాణి తమిళ్, మలయాళ చిత్రాలపై చూపించే శ్రద్ధ తెలుగు సినిమాలపై చూపించట్లేదు. మొదటి సినిమా మరఖార్ డిజాస్టర్ అయినా తర్వాత చేసిన హృదయం మూవీతో క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత వరుసగా బ్రో డాడీ, తాలుమల్లా, శేషం, మైకేల్, ఫాతిమా, యాంటోనీ, వర్షం గలక్కు, శేషం లాంటి సినిమాలతో కళ్యాణికి మలయాళ ఇండస్ట్రీలో డిమాండ్ పెరిగింది. ప్రెజెంట్ కళ్యాణి తమిళ్లో జీనీ, కార్తీ 29, మలయాళంలో ఫహద్ ఫాజిల్తో ఓడుం కుతిరా చద్దాం కుతిరా, దిల్కర్ సల్మాన్తో వే ఫార్ ఫిల్మ్స్ బ్యానర్ పై మరో ప్రాజెక్ట్తో బిజీగా ఉంది. హీరోయిన్ గా మొదటి అవకాశం ఇచ్చిన టాలీవుడ్ ని పూర్తిగా మర్చిపోయినట్లు కనిపిస్తోంది. తెలుగు ఆడియన్స్ అప్పట్లో కళ్యాణిని ఫ్రెష్ గా చూశారు. కానీ ఇప్పుడు ఆ కనెక్షన్ కట్ అయింది. మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలంటే ఒక బలమైన స్క్రిప్ట్, మంచి కాంటెంట్ కావాలి. లేదంటే కళ్యాణి టాలీవుడ్ కి హలో చెప్పకుండా అక్కడే ఉండిపోయేలా ఉంది. చాలా గ్యాప్ తర్వాత భైరవంతో మొదలుపెట్టి వరుస సినిమాలతో స్పీడ్ పెంచాడు మంచు మనోజ్. ప్రెజెంట్ చేస్తున్న డేవిడ్ రెడ్డి, రక్షక్, మిరాయ్ సినిమాలు మనోజ్ కెరియర్ కి ఎంతవరకు ప్లస్ అవుతాయి? ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మంచు మనోజ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అహం బ్రహ్మస్మి ఎప్పుడు రిలీజ్ అవుతుంది? చూద్దామా? యాక్షన్ డ్రామా భైరవంతో తన యాక్షన్ ఇమేజ్ ని రీక్యాప్చర్ చేశాడు మంచు మనోజ్. నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు. విజయ్ కనకమెడలా తెరకెక్కించిన ఈ సినిమా అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేకపోయినా మనోజ్ రీఎంట్రీ మాత్రం ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఈ మూవీలోని తన క్యారెక్టర్ ని విమర్శకులు సైతం ప్రశంసించారు. రక్షక్ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీలో మంచు మనోజ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. భైరవం తర్వాత వచ్చే ఈ సినిమాలో ఫుల్ లెంత్ సీరియస్ లుక్ లో కనిపించబోతున్నాడు. ఆల్రెడీ మిరాయిలో మనోజ్ లుక్ కి మంచి అప్లాస్ వచ్చాయి. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లిమ్స్ లో మనోజ్ సీరియస్ వారియర్ గా కనిపించి ఆడియన్స్ ని ఇంప్రెస్ చేశాడు. మనోజ్ క్యారెక్టర్ ఈ సినిమాకి 100% ప్లస్ అవుతుందని అంటున్నారు మేకర్స్. ఇక అహం బ్రహ్మస్మి మనోజ్ స్వయంగా ప్రొడ్యూస్ చేస్తున్న భారీ ప్రాజెక్ట్. 2020లోనే సినిమా అనౌన్స్ చేసినా ఇంతవరకు పట్టాలెక్కలేదు. పవర్ఫుల్ డైలాగ్స్, హై ఇంటెన్స్ డ్రామాతో ఈ సినిమా తెరకెక్కుతోంది. మరోవైపు వాట్ ద ఫిష్ మాత్రం పూర్తి కామెడీ, సస్పెన్స్ తో యూత్ ని ఫుల్ ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతోంది. ప్రెజెంట్ 6 సినిమాలతో మంచు మనోజ్ బిజీగా గడుపుతున్నాడు. అంత గ్యాప్ తర్వాత ఇంత స్పీడ్ తో రావడం మంచి పరిణామమే. అయితే ఈ 6 సినిమాల్లో ఏ సినిమా మనోజ్ కెరియర్ ని టర్న్ చేస్తుందో చూడాలి. కలర్ ఫోటో మూవీతో తెలుగు ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుని వరుస సినిమాలతో హిట్స్ సాధిస్తున్న వర్స్టైల్ యాక్టర్ సుహాస్ నెక్స్ట్ మూవీ హే భగవాన్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. శివానీ నగరం హీరోయిన్ గా వెన్నెల కిషోర్, సుదర్శన్లతో పాటు నరేష్ విజయకృష్ణ ప్రత్యేక పాత్రలో నటించిన ఈ చిత్రం టైటిల్ గ్లిమ్స్ సుహాస్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేశారు. హీరో సుహాస్ న్యూ లుక్ చాలా సర్ప్రైజింగ్ గా ఉంది. గ్లిమ్స్ తో ఈ సినిమా రొమాంటిక్ కామెడీ మాత్రమే కాకుండా ఒక సస్పెన్స్ ఫ్యామిలీ బిజినెస్ అంటూ ముగించేశారు. సుహాస్, నరేష్ విజయకృష్ణ తండ్రి కొడుకులుగా కనిపించనున్నారు. యాక్టర్ సతీదేవ్ మెయిన్ లీడ్ గా డ్యూయల్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్న సినిమా రావు బహదూర్. ఓ జమీందారీ వంశంతో దొరతనానికి వ్యతిరేకంగా జరుగుతున్న అనూహ్య సంఘటనల నేపథ్యంలో వస్తున్న ఈ మూవీని హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించారు. సత్యదేవ్ విలక్షణ గెటప్ లో కనిపిస్తున్న ఈ చిత్రం టీజర్ ని ఎస్ఎస్ రాజమౌళి చేతుల మీదుగా రిలీజ్ చేశారు. టీజర్ చూస్తూ ఉంటే 19వ శతాబ్దంలో జరిగిన సైకలాజికల్ డ్రామా అనిపిస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, నమ్రత సమర్పణలో జీఎంబీ నిర్మిస్తున్న రావు బహదూర్ కి కేర్ ఆఫ్ కంచరపాలెం ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ఫేమ్ వెంకటేష్ మహా దర్శకుడు.